హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ తేజ. సో ఇదైతే వేగమోన్ అని చెప్పి కేరళలో ఒక ఊరికి మా ఆడపడుచు మా అత్తగారు వాళ్ళంతా 3 రోజులకు గాను టూర్కి వెళ్ళారనమాట. సో అక్కడ నాకు పంపించిన వీడియోస్ కానీ ఫొటోస్ కానీ చాలా బాగా అనిపించాయి. నేచర్ బాగుంది. సో అందుకనే ఈ చిన్న వీడియో అయితే చేస్తున్నాను అనమాట. మీరు అందరికీ చూడటానికి బాగుంటుంది. అండ్ ప్లేసెస్ మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఇండియాలో సో ఈ ప్లేస్కి ఖచ్చితంగా వెళ్ళొచ్చు అని చెప్పి మా ఆడపడుచు చెప్పిందనమాట. చాలామంది అనుకుంటూ ఉంటారు ఫారెన్ ట్రిప్స్ వేయాలని, కానీ చాలామందికి ఫారెన్ ట్రిప్స్ వేయడం వీలు పడని వాళ్ళందరూ చక్కగా ఇలాంటి ప్లేసెస్కి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇండియాలోనే బోల్డ్ అన్ని మంచి మంచి ప్లేసెస్ కూడా ఉన్నాయి. ఇదైతే మా మామయ్య గారు ఒకటి సాహస కృత్యం చేస్తున్నారు చూడండి. రోప్ వేలో ఆయన ఈ వయసులో వెళ్ళటం అది అసలు అయితే కొంచెం నాకు చూడటానికి భయం వేసింది, కానీ ఆయన బాగా ఎంజాయ్ చేశారంట. సో పేరెంట్స్ని జనరల్గా వచ్చి మనం ఈ వయసులో బయటకు తీసుకెళ్ళాలంటేనే భయపడుతూ ఉంటాము. అలాంటిది బయటికి తీసుకెళ్తూ ఉంటేనే వాళ్ళు కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారండి. వాళ్ళల్లో ఉన్న చిన్నపిల్లలు కూడా బయటకు వచ్చి ఎంజాయ్ చేస్తారని చెప్పి నాకైతే అనిపించింది. సో ఫ్రెండ్స్, ఇదైతే చాలా బాగుందంట. మా ఆడపడు చెప్పారు. యాక్చువల్గా ఈ ట్రిప్కి వాళ్ళు ప్లాన్ చేసే ముందే మమ్మల్ని కూడా కన్సల్ట్ చేశారనమాట. కాకపోతే నాకు అయానికి లీవ్ ఉన్నా కూడా మా హస్బెండ్కి అస్సలు లీవ్ లేదు. అండ్ ఇలాంటివి అయితే ఫ్యామిలీస్ కంప్లీట్గా వెళ్తేనే బాగుంటుంది. ఎవరు ఒకళ్ళు మిస్ అయినా కూడా కొంచెం నాకు ఒక ఫీలింగ్గా అనిపిస్తూ ఉంటుంది, వాళ్ళని వదిలేసి వచ్చామని చెప్పి. ఇంకా అలా అనేసి నేను వచ్చి మా ఫ్యామిలీ అయితే జాయిన్ అవ్వలేకపోయాము. బట్ అయితే నేను చాలా రిగ్రెట్ అవుతున్నాను. ఖచ్చితంగా వెళ్ళుంటే బాగుండేది అని చెప్పి. ఎందుకంటే వర్క్ లోడ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇలాంటి ప్లేసెస్లో వెళ్తే మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అండ్ నెక్స్ట్ 3-4 మంత్స్కి మంచిగా పని చేయడానికి కూడా మన బాడీ మంచిగా చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది అని చెప్పి నా ఉద్దేశం. ఎందుకంటే నేచర్కి మనం ఎంత దగ్గరగా ఉంటామో సో మనకి ఎంత పాజిటివ్ ఎనర్జీ మనకి నేచర్ ఇస్తుంది. దానికి అది ఉన్న ఒక గొప్ప వరం నేచర్లో అని నేనైతే అనుకుంటూ ఉంటాను అనమాట. చిన్న చెట్టు కింద కూడా కూర్చుని ఒక చిన్న కాఫీ తీసుకుని తాగినప్పుడు ఆ అనుభూతి చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. అది ఖచ్చితంగా నేచర్లో ఉందండి. అదైతే శక్తి ఉంది మనకి ఇవ్వడానికి. సో ఫ్రెండ్స్, ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. అక్కడ గ్రీనరీ కానీ అదంతా కూడా. అండ్ ఇది వచ్చేపాటికి గ్లాస్ బ్రిడ్జ్ అంట, అది కన్స్ట్రక్షన్లో ఉంది, ఇంకా అలౌడ్ అయితే చేయలేదంట. వాళ్ళని దూరంగా నుంచే ఫొటోస్ తీసుకున్నారు. సో ఇది వచ్చేపాటికి చిన్న వాటర్ ఫాల్ లాగా ఉన్నట్టుంది. అండ్ ఇక్కడికి వెళ్ళారు. యాక్చువల్గా ఏంటంటే మనకి చిన్న చిన్న ప్లేసెస్ అయినా కూడా భలే ఫ్యామిలీతో మనం వెళ్ళినప్పుడు మంచిగా ఎంజాయ్ చేస్తాం కదా. సో ఫ్రెండ్స్, ఇది చిన్న వీడియో అండి. మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ ఈ ప్లేస్ పేరు వచ్చి వేగమోన్ అంటండి, కేరళలో ఉంది. ఖచ్చితంగా సమ్మర్ టైంలో విజిట్ చేయొచ్చు. ఎందుకంటే చక్కగా చల్లటి వాతావరణం. సాయంత్రం 5:30-6 ఫుల్గా మంచు పడుతూ ఫుల్గా ఫాగ్ వచ్చేసి బాగా చల్లగా ఉందంట. అండ్ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారని చెప్పి మా ఆడపడు చెప్పింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.